తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. పుష్కరిణిలో పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించారు. తర్వాత స్వామివారి ఆలయం ఎదుట తన హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని భూమన ప్రమాణం చేశారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేస్తుండగా పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలను భూమన మొదటి నుంచి ఖండిస్తున్నారు. తన పదవీ కాలంలో ఎలాంటి పొరపాటు జరగలేదని నిరూపించుకునేందుకు భూమన సిద్దమయ్యారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం ముందు భూమన ప్రమాణం చేశారు. కలత చెందుతోంది, నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని ఏటిలో నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో నేను కలంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ రహానా. అంటే ఈ రోజు అయితే మాత్రం భూమన కరుణాకర్ రెడ్డి అయితే మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి అయితే మాత్రం తిరుమలకి అయితే చేరుకున్నారు. తిరుమలకి చేరుకున్న వెంటనే జిఎంసీ టోల్ గేట్ దగ్గర కూడా కరుణాకర్ రెడ్డి అయితే మాత్రం తిరుమలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే చేయకూడదు అనేసి కూడా డిఎస్పీ అయితే నోటీసులు అయితే జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా అక్కడ నుంచి పుష్కరిణిలో అయితే మాత్రం స్నానం తర్వాత ఆలయానికి ముందుగా వచ్చి ప్రధాన గేటు దగ్గర అయితే మాత్రం తన ప్రమాణం కూడా కర్పూర హారతితో పాటుగా చేశారు. మేము పనిచేసినటువంటి మా యొక్క హయాంలో కూడా ఎలాంటి అవకతవకలు ఎలాంటి మోసాలు అయితే జరగట్లేదు. నేను వచ్చి ఇక్కడ ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు తప్పుగా ఆరోపించినటువంటి సీఎం గాని ఒక అధికారులు గాని ఎవరైనా సరే కూడా ఈ యొక్క దీన్ని సవాలుగా స్వీకరించి ఇక్కడికి వచ్చి పుష్కరిణిలో స్నానం చేసి కూడా ఇక్కడ వచ్చి ప్రమాణం చేయాలి గురుముందు అనేసి కూడా భూమన కరుణాకర్ రెడ్డి అయితే చెప్పారు. తిరుమలలో అయితే మాత్రం ఈయనకి కొన్ని ఆంక్షలు అయితే విధించారు. తిరుమలలో ఎలాంటి మాటలు కూడా మాట్లాడకూడదు. తిరుమలలో వచ్చి గుడి దగ్గరికి వచ్చి మాత్రమే అక్కడి నుంచి డైరెక్ట్ గా కూడా కిందకి వెళ్ళిపోవాలని చెప్పారు. ఇప్పుడే ప్రస్తుతానికి అయితే మాత్రం అలిపిరి గరుడ సర్కిల్ దగ్గర కూడా భూమన కరుణాకర్ రెడ్డి అయితే వచ్చారు. ఇక్కడికి అలిపిరి దగ్గరికి వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే ఎటువంటి మాటలు కూడా మాట్లాడకూడదు, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఎలాంటి మాటలు అయితే మాట్లాడకూడదు అనేది కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టినటువంటి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డికి అయితే మాత్రం ఒక సుఖేత్ రెడ్డి ఎదురైందని చెప్పారు. కరుణాకర్ రెడ్డి అయితే మాత్రం స్థానిక ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే మాజీ టీటీడీ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అందుకోసం కూడా తను పనిచేసినటువంటి హయాంలో కూడా అంటే చివరిగా ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి అయితే మాత్రం తన హయాంలో ఎలాంటివి కూడా అవకతవకలు అయితే జరగలేదు. నెయ్యిలో స్వామివారి లడ్డుకి సమర్పించేటువంటి లడ్డులో అయితే మాత్రం నెయ్యికి సంబంధించి అయితే మాత్రం ఎలాంటివి కూడా జరగట్లేదు. దానికోసం అనేసి మేము వచ్చి ప్రమాణం కూడా చేస్తున్నాం అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంట్లో కూడా తిరుపతి ఎంపీ కూడా గురుమూర్తి అయితే ఉన్నారు. అలాగే మాజీ మేయర్ అయినటువంటి అభినయ్ రెడ్డి కూడా వీళ్ళు వెంట అయితే ఉన్నారు. కాకపోతే ఈ యొక్క పోలీసులందరూ కూడా భూమన కరుణాకర్ రెడ్డిని అయితే మాత్రం ఇక్కడ ప్రమాణం ఒకటే చేపించారు కానీ ఎలాంటి మాటలు కూడా మాట్లాడకుండా తిరుమల నుంచి వెంటనే కూడా అలిపిరికి అయితే దింపేసిన పరిస్థితి అయితే ఉంది. అలిపిరిలో కూడా అతన్ని ఎలాంటి మాటలు కూడా మాట్లాడకుండా డైరెక్ట్ గా ఇంటికి పంపించేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం పోలీసులంతా కూడా ఒక కరుణాకర్ రెడ్డితో పాటుగానే ఉంటూ ఇక్కడ ఎలాంటి వ్యాఖ్యలు అయితే చేయకూడదు, వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇదే పరిణామంలో కూడా భూమన కరుణాకర్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలపై అయితే మాత్రం పోలీసులు ఆంక్షలతో పాటుగా
తిరుమలకు వచ్చి పుష్కరిణిలో మునిగి ప్రమాణం చేసినటువంటి సంఘటనతో పాటుగా ఒక టీటీడీ అధికారులు గాని అలాగే ఇప్పుడు చేసినటువంటి సీఎం కూడా తనని సవాలుగా స్వీకరించుకొని దీనిపైన అయితే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా వచ్చి కోనేట్లో మునిగిన తర్వాత కూడా ప్రమాణం చేసి మేము మాకు వచ్చిన సమాధానం చెప్పాలి, భక్తుల మనోభావాలు కూడా దెబ్బతీసే విధంగా కూడా మీరు మాట్లాడిన దానికైతే మాత్రం ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి అనే విధంగా కూడా భూమన కరుణాకర్ రెడ్డి అయితే మాట్లాడిన పరిస్థితులు అయితే తిరుమలలో నెలకొంది. రహానా నరేష్, అయితే భూమిన ప్రమాణం చేయడంపై టీడీపీ నేతలు కానీ జనసేన నేతలు కానీ ఏమైనా స్పందించారా? ఏమన్నారు? ఇప్పటి వరకు అయితే మాత్రం టీడీపీ నుంచి కానీ ఇంతవరకు అయితే ఎవరు కూడా స్పందించట్లేదు. ఎందుకంటే మొత్తం కూడా అంతా పోలీస్ కంట్రోల్లో ఉంది. పోలీసులంతా కూడా తిరుమల చేరుకున్నటువంటి మొదటిగా జిఎన్సీ టోల్గేట్ దగ్గర నుంచి కూడా తన వెనకాల 2 కాన్వాయ్లతో పాటుగా పోలీసులు మొత్తం అంతా కూడా భూమన కరుణాకర్ రెడ్డిని అయితే మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు మాట్లాడనీయకుండా తనతో పాటే తీసుకెళ్లేసి కోనేటి దగ్గర వరకు కూడా సెక్యూరిటీ పరంగా పర్పస్ తో పాటుగా అక్కడ మునిగిన తర్వాత ఆలయం దగ్గరికి వచ్చి ఆలయం దగ్గర కూడా ఎక్కువసేపు కాకుండా 5 నిమిషాలు మాత్రమే అక్కడ కేటాయించడంతో పాటుగా అక్కడ నుంచి డైరెక్ట్ గా కూడా తిరుపతి దింపేసిన పరిస్థితి ఉంది. తిరుపతి దింపేసిన తర్వాత కూడా ఇంటి దగ్గర గానీ అలాగే బయట గానీ ప్రెస్ మీట్లు పెట్టి కూడా మాట్లాడకూడదు అనేది కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా టీడీపీ వర్గాలు అయితే మాత్రం ఇప్పటి వరకు భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి సవాళ్ళు అయితే మాత్రం ఇంతవరకు ఎవరు కూడా స్వీకరించట్లేదు. టీడీపీ అధికారులు అయితే మాత్రం ఇక మీద స్వీకరించిన తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మరోసారి ఒక టీడీపీ నాయకులు బయటకు కూడా వచ్చి కరుణాకర్ రెడ్డి మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు అయితే చేసే పరిస్థితి అయితే నెలకొంది. రెహానా నరేష్, ఇప్పుడు భూమనతో పాటు ఇంకెవరైనా వైసీపీ నేతలు ఈ విషయంపై ప్రమాణం చేసే అవకాశం ఉందా? అందుకే పోలీసులు ఇంత ఆంక్షలు పెడుతున్నారా? ఏంటి అక్కడ సిచ్యువేషన్? భూమన కరుణాకర్ రెడ్డితో పాటుగా స్థానిక ఎంపీ గురుమూర్తి కూడా ఆయనతో పాటు ఉన్నారు. అలాగే మేయర్ అయినటువంటి తన కొడుకు అభినయ్ రెడ్డి కూడా తనతో పాటు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు కలిసి కూడా ఈ యొక్క ప్రమాణం అయితే చేశారు. వైసీపీ నాయకులు ఇప్పటికే కరుణాకర్ రెడ్డికి అయితే మాత్రం అధికార ప్రతినిధిగా కూడా ఒక పదవి అయితే కట్టబెట్టారు. దాని తర్వాత కూడా తను మాజీ ఎమ్మెల్యేగా ఉంటూ మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు ముఖ్యంగా తిరుపతి ఎంపీ అలాగే మేయరు డిప్యూటీ మేయర్ వీళ్ళంతా కూడా తనతో పాటే వచ్చి వాళ్ళు కూడా ప్రమాణం చేసినటువంటి పరిస్థితి అయితే తిరుమలలో నెలకొంది. దీని తర్వాత టీడీపీ వర్గాలు అయితే మాత్రం దీనిపైన స్పందించట్లేదు. ఇక వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా అంటే వైవి సుబ్బారెడ్డి గాని ఒక అధికార ప్రతినిధులు ఎవరైనా సరే గానీ ఒక తిరుమల విషయం పైన అయితే మాత్రం ఖచ్చితంగా మేము ప్రమాణం చేస్తాం. మా యొక్క హయాంలో అయితే ఇంతవరకు ఎలాంటి అవకతవకలు అయితే జరగలేదు. మేము అయితే మాత్రం ఖచ్చితంగా మా యొక్క ధర్మాన్ని అయితే మేము పాటించాము. భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి సీఎం అయితే మాత్రం దీన్ని ఖచ్చితంగా ఈ యొక్క ప్రమాణాన్ని అయితే స్వీకరించుకొని వారు కూడా వచ్చి ప్రమాణం చేయాలి అనేసి కూడా కరుణాకర్ రెడ్డి అయితే చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. ఓకే నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నేతిలో నేను కలంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి తండ్రి గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని